నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ షర్మిల తండ్రి ఎవరు అని అడిగారు. ఎవరంటే భారతి బంధువు. అయితే దీనికి వైఎస్ సునీత గారు ఒక అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఏంటి ఆ సమాధానం? ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇది మీరు వినే ఉంటారు. అంటే ఏంటంటే భారతి గారి బంధువు వైఎస్ షర్మిల గారి తండ్రి ఎవరు అని అడిగిన ప్రశ్నకి మన సునీత గారు అయితే ఒక అదిరిపోయే సమాధానం ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంతకు అసలు ఏం జరిగింది సార్? అంటే ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చాలా చీలికలు అయిపోయాయి. అంటే ఒకరు ఈ సైడ్ ఉంటే ఇంకొకరు ఈ సైడ్ ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది సార్ అసలు ఆ ఫ్యామిలీలో? మీరు ప్రస్తావించింది 100% అక్షర సత్యం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన వైఎస్ షర్మిల గారిని ఆమె వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి వీల్లేదు. ఆమె మురుసుమిల్లి అని చెప్పని పెట్టుకోవాలి. షర్మిల శాస్త్రి అని సంబోధించాలి. ఇట్లా అంటే ఒక రాజకీయ నాయకురాలుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాజకీయంగా కొన్ని విధానపరమైన అంశాలను ఆమె ప్రస్తావిస్తూ ఉన్నారు. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన పాలనా వైఫల్యాలని ఒక ప్రతిపక్ష పార్టీ నాయకురాలుగా ఆమె ప్రస్తావిస్తున్నారు. వ్యక్తిగత వైరాలు, కుటుంబంలో తారతమ్యాలు ఇవన్నీ తర్వాత సంగతి. ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా కొన్ని విధాన అంశాలను ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ పరంగా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాల నుంచి ఏదైనా ఒక ప్రశ్న వస్తే దానికి వివరణ ఇవ్వాలి. దానికి సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడే. 2014 ఎన్నికలకు ముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఆయన ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న రోజున ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయన కూడా నిరంతరం ఉద్యమ బాటే పట్టారు. నిరంతరం ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఆనాటి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. అంటే సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన తర్వాత అధికార బాధ్యతలు చేపట్టారు ఆయన. ఇవాళ పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను పాలకుడిగా ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నా పాలనలో లోపాలను ఎత్తి చూపకూడదు, నా వైఫల్యాలని ప్రస్తావించడానికే వీల్లేదు అని చెప్పనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా భావిస్తున్నారు లేదో తర్వాత సంగతి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల పేరిట కొంతమంది ఉన్మాదపు విమర్శలకు దిగుతా ఉన్నారు. ఎందుకు నేను ఆ ఉన్మాదం అనే పదం వాడుతున్నాను అని అంటే, రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలు ఉంటాయి. అంటే ఇవాళ పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు మీరు తీసుకున్న ఈ నిర్ణయం హేతుబద్ధంగా లేదు, ఈ నిర్ణయం లోపభూయిష్టంగా ఉంది, ఈ నిర్ణయంలో అవినీతి జరుగుతుంది, ఈ నిర్ణయం మీరు సంకల్పించిన లక్ష్య ఛేదనలో విఫలం చెందుతుంది అనేది కొన్ని కీలకమైన అంశాల గురించి విమర్శలు చేస్తారు. సహజం అది. ప్రతిపక్షం నాయకుడిగా ఉన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాధ్యత నెరవేర్చారు ఆయన. ఇటువంటి సందర్భంలో పాలకులుగా ఉన్నాళ్ళు, అధికార పార్టీలో ఉన్నాళ్ళు మరింత గురుతర బాధ్యత వహించి వాళ్ళు ఆ వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేనప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏదైతే చెప్తున్నారో అదే ప్రజల్లోకి వెళ్ళుద్ది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్న అంశాలకి సమాధానం చెప్పలేని నిస్సహాయులుగా ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఆ విమర్శ చేస్తున్న వాళ్ళ మోరాలిటీ దెబ్బతీయటం కోసం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే సొంత చెల్లిని ఇట్లా మాట్లాడుతుంటే, వైసీపీ కార్యకర్తలే మాట్లాడుతుంటే ఎందుకు ఒక్క చర్య అంటే ఇట్లా మాట్లాడొద్దు, అధినేత ఎందుకు ఆయన తీసుకోలేకపోతున్నాడు? సరే చెల్లగా కాకపోయినా ఒక ఆడ అమ్మాయిని ఇలా మాట్లాడొద్దు, ఒక మహిళని ఇలా మాట్లాడొద్దు అని ఎందుకు ఒక మాట అనలేకపోతున్నారు? ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే బయటకు వెళ్తే నా అక్క చెల్లెలని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సొంత చెల్లెని ఇంత విమర్శిస్తున్నా కూడా ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు కాబట్టి, రక్త సంబంధికులు కాబట్టి, ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి రాజకీయంగా విభేదించిన మాత్రాన ఈ విధంగా దూషిస్తారా అని చెప్పని కీలకంగా చర్చనీయాంశంగా మారుతుంది. కానీ అధికార వైసీపీ పార్టీ గత 4.5 సంవత్సరాలుగా, ఇన్ఫాక్ట్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్న రోజు నుంచి కూడా వాళ్ళు ఇదే వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. కాకపోతే ఆ రోజు బాధితులు వేరే వాళ్ళు. ఇవాళ బాధితురాలుగా శర్మ గారు, డాక్టర్ సునీత గారు అంటే ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారి శ్రేణుల దాడికి గురవుతా ఉన్నారు.
ఈ రోజు వీళ్ళు బాధితులు. కానీ ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సభలో పాల్గొంటూ ఉండగా అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు తనని వైసీపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ పెడుతున్న పోస్టుల గురించి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. ప్రస్తావించడమే కాకుండా అప్పుడే కొత్తగా తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్లో ఆమె మొట్టమొదటి కంప్లైంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉంటారు, దిశ పోలీస్ స్టేషన్ పెడుతున్నా, దిశ యాక్ట్ తీసుకొస్తున్నా, దిశ యాప్ తీసుకొస్తున్నా, ఇవాళ మహిళల రక్షణ పట్ల నేను చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభ్యులు ముఖ్యంగా ఇవాళ మంత్రిగా ఉన్న రోజా గారు ప్రస్తావించేవారు కదా, ఆడపిల్లలకి ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి అని అంటే గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పని మనం అంటే ఆ ప్రాస కుదిరింది కదా అని చెప్పని ఆ రకంగా పొగిడేవాళ్ళు ఆయన్ని. ఆయన కూడా ముసు నవ్వుకుంటా ఉండేవాడు. మరి అంతటి అండదండలు అందిస్తాను అని చెప్పని నిత్యం ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక మహిళా శాసనసభ్యురాలు సభావేదికగా మీ సమక్షంలో మీరు ప్రస్తావిస్తే మహిళా హోంమంత్రి మేకతోటి సుచరిత గారు మేము చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేశారు. స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం గారు అమ్మ వారం రోజుల్లో దీని మీద చర్యలు తీసుకుందామని చెప్పని సభకి హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలున్నర గడిచిపోయింది. ఇప్పటికీ ఏం చర్యలు తీసుకున్నారు? మహిళా శాసనసభ్యురాలు కదా, మీలాంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచే వచ్చారు కదా. ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే 8 సార్లు చట్టసభలకు ఎన్నికయ్యారో ఎర్రమనాయుడు గారు కూడా అదే విధంగా 8 సార్లు చట్టసభకు ఎన్నికైన ఎర్రమనాయుడు గారి కుమార్తె ఆమె కూడా. అంటే ఇవాళ ఇక్కడ 8 సార్లు ఎన్నికైన నాయకుడు కుమార్తె అనేది వదిలిపెట్టేద్దాం. ఒక సామాన్య రోడ్డు మీద మహిళ అయినా సరే ప్రభుత్వ పరంగా రక్షణ కల్పించాలి కదా. ఇక్కడ 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీకు 2023 నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారంగా కూడా మనకు తేటతలం అవుతుంది. 2022-23 దాని ప్రకారం తేటతలం అవుతుంది కూడా ఏంటి అంటే దేశం మొత్తం మీద మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసులు, అంటే ఉమెన్ ఇంటెగ్రిటీకి భంగం కలుగుతున్న కేసుల్లో నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి, ఇటువంటి పాలన నేను అందిస్తానా అని చెప్పని. అదే సందర్భంలో ఇవాళ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న మహిళా నాయకురాళ్ళు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని, రాజకీయాలకు సంబంధం లేదు ఆమె, ఒక గృహిణి ఆమెను కూడా అసెంబ్లీలో ప్రస్తావించి ఆమె వ్యక్తిత్వానికి పాల్పడతా అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఎదుటి నాయకులని డిమోరలైజ్ చేయాలి అని అంటే హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు కదా, ఆ విధానాన్ని ఎంచుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేసిన వంగలపూడి అనిత గారిని, పంచుమత అనురాధ గారిని, గౌత శిరీష్ గారిని, ఆదిరెడ్డి భవానీ గారు లాంటి మహిళా నాయకురాలను టార్గెట్ చేసి గతంలోనే చూసాం మనం. మహిళా మంత్రిగా ఉన్న ఆ రోజు మహిళా శాసనసభ్యురాలుగా ఉన్న రోజా గారు అసెంబ్లీ వేదికగా పేదల సుజాత గారిని బాడీ షేమింగ్ చేసిన తీరు చూసాం. ఇట్లా వైసీపీ పార్టీ ఒక విధానాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ సోషల్ మీడియా మరింత జుగుసాకరంగా వ్యవహరిస్తూ ఉన్నారు, అత్యంత జుగుసాకరమైన భాష వాడుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే శర్మ గారిని, డాక్టర్ సునీత గారిని ఎందుకు కొన్ని అభిప్రాయ భేదాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు దూరం మెయింటైన్ చేస్తున్నారు, రాజకీయంగా విభేదిస్తున్నారు, కొన్ని అంశాల పట్ల విభేదిస్తున్నారు. ఎందుకు విభేదిస్తున్నారు? ఎవరు వాళ్ళు? అసలు డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న గారి కుమార్తె. వాళ్ళ చిన్నాన్న దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసు విచారణ అసలు దోషులు ఎవరు, సొత్తదారులు ఎవరు, పాతదారులు ఎవరు నిగ్గు తేల్చాలి అని చెప్పని తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగాలి అని ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేస్తున్న నేపథ్యంలో విచారణ సంస్థ వేళ్లు అధికార పార్టీ వైపు చూపిస్తుంది. ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన కీలక నాయకులు బాధ్యులు, సొత్తదారులు వాళ్లే, పాతదారులు వాళ్లే అని చెప్పని తేడతెల్లం చేస్తుంది. ఇటువంటి సందర్భంలో పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకే అండదండలు అందిస్తున్నారనేది చాలా స్పష్టంగా తేడతెల్లం అవుతుంది. ఖచ్చితంగా నేను బాధితురాలుగా మారున్న నా అన్న పాలకుడు అయ్యుండి హత్య జరిగింది ఆయన చిన్నాన్న అయ్యుంటే ఆయన వాళ్ళ దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 100% ఆయన నుంచి దూరం మెయింటైన్ చేస్తారు. ఆమె బాధితురాలు ఇవాళ హత్యకు గురైన వివేకానంద రెడ్డి గారు కుమార్తె, ఆమె వ్యక్తిత్వాన్ని పాల్పడతా ఉన్నారు. మీ సొంత మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కథనాలు రాయిస్తా ఉన్నారు, ఆమె మీద పోలీస్ కేసులు నమోదు చేయిస్తా ఉన్నారు. 100% పోరాట పందా ఎంచుకునే హక్కు ఆమెకుంది.
నష్టపోయిన కుటుంబానికి సంబంధించి వాళ్ళ తండ్రి హత్యకి న్యాయం జరగాలి అని ఆమె పోరాటంలో 100% అర్థవంతమైన పోరాటం అది. Right. ధర్మం ఉంది, న్యాయం ఆమె పక్కన ఉంది. అటువంటి ఆమెని టార్గెట్ చేయటం ద్వారా అల్టిమేట్ గా ఆమెకు నష్టం లేదు. అటువంటి ఒక బాధితురాలని టార్గెట్ చేసి మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతున్నారు, మీ గౌరవాన్ని మీరు తగ్గించుకుంటున్నారు, మీ విలువ మీరు ప్రజల్లో తగ్గించుకుంటున్నారు. ఖచ్చితంగా ఆమె పట్ల సానుభూతి వ్యక్తం అవుద్ది. అదే సందర్భంలో శర్మ గారు ఆమె గాని లేకుండాంటే ఇవాళ వైసీపీ పార్టీ అనే పార్టీయే బతికి పట్టకట్టేది కాదు. అటువంటి ఆమెని వాళ్ళ ఆమె పుట్టుక గురించి ప్రశ్నిస్తున్నారు, ఆమె పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు, ఆమె ఇంటి పేరు గురించి ప్రశ్నిస్తున్నారు, ఆమె కులం గురించి ప్రశ్నిస్తున్నారు. ఆమె ఒక నాయకురాలుగా ఆమె ఏ ప్రశ్నలు లేవనెత్తుతుందో వాటికి సమాధానం చెప్పండి. ఆమె కులంతో ఏం పని? ఆమె రెడ్డి కాదు, కాకపోతే మీరు సమాధానం చెప్పరా? ఆమె శాస్త్రి అయితే మీరు సమాధానం చెప్పరా? ఆమె వైఎస్ కాదు అయితే మాత్రం ఆమె లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పరా? అంటే మిమ్మల్ని ప్రశ్నించాలి అంటే రెడ్డి అయి ఉండాలా? మిమ్మల్ని ప్రశ్నించాలి అంటే వైఎస్ అయితేనే మీరు సమాధానం చెప్తారా? అంటే తను ఇప్పుడు వైఎస్ ప్యాలెస్ లో ఏదైతే మన తాడపల్లి ప్యాలెస్ లో అందరినీ రెడ్డిలని పక్కకు పెట్టుకున్నారు కదా. ఏ సమాచారం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లకుండా ఫస్ట్ ఏదైనా సమస్య వస్తే ఈ రెడ్డిలకు అందిన తర్వాత పెద్ద రెడ్డికి అందింది కదా. సో అదే ఈ ఫార్ములాని ఇక్కడ కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే తను వేరే ఇంటికి వెళ్ళింది కాబట్టి తనకు అడిగే ధైర్యం అంటే రైట్ లేదు అని చెప్పేసి అనుకుంటున్నాడేమో అని కూడా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు వేరే ఇంటి కోడలు ఇక్కడ అమ్మాయి కాదు కాబట్టి నువ్వెవరు నన్ను అడగడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే 3,000 కిలోమీటర్లు తను పాదయాత్ర చేసి ఈ రోజు నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నలు చేయలేదు? నువ్వెందుకు నడుస్తున్నావు, నా కోసం పాదయాత్ర చేస్తున్నావు ఆ రోజు అడగలేదు. కానీ ఈ రోజు మాత్రం దర్జాగా సీఎం సీట్లో కూర్చున్నారు. సో ఇవన్నిటికీ సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా వద్దా సార్? అసలు ఇక్కడ ఒకటి కీలకమైన అంశం ఏంటి అంటే షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా అసలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాదు అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియా అంటే జుగుత్సాకరమైన పోస్టులు పెడతంటే సిగ్గుపడద్దు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, రాజకీయాలు ఇవన్నీ తర్వాత సంగతి. ఆ కుటుంబంలో తండ్రి లేడు, నువ్వే కదా పెద్ద. నీకు ఒక 2 కూతుళ్ళు ఉన్నారు కదా, నీ ఇంటి నా కూతురుతో సమానం అని చెప్పని గతంలో చెప్పున్నావు కదా. ఇవాళ ఆమెని ఎవరో బయట వ్యక్తులు అత్యంత జుగుత్సాకరమైన పోస్టులు పెడుతుంటే భువనేశ్వరరావు గారిని నిందిస్తుంటే ఎట్లయితే ఆనందించావో ఇవాళ నీ చెల్లెల్ని నిందిస్తుంటే కూడా అదే విధంగా ఆనందిస్తున్నావు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు అని అంటే నీ సంస్కారపు స్థాయిని తెలియజేసుకుంటున్నావు. ఇక్కడ శర్మిల గారు వైఎస్ అని ఎట్లా పెట్టుకుంటది, ఆమె రెడ్డి ఎట్లా అని చెప్పని మాట్లాడుతున్నాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి సోదరి, ఈమె జగన్మోహన్ రెడ్డి గారి సోదరి విమలారెడ్డి గారు అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా క్రిస్టియానిటీని ప్రచారం చేస్తూ ఫాస్టర్లను కూడగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుకు దోహదం చేయమని చెప్పని అభ్యర్థిస్తుంది. ఆమె ఏమని పేరు సంబోధించుకుంటుంది? వైఎస్ విమలారెడ్డి. అంటే ఆమెకుందా హక్కు? అంటే ఇప్పుడు తినకు లేదంటే తనకు కూడా లేనట్టే కదా సార్. ఆమె అంటే మీకు అనుకూలంగా ప్రచారం చేస్తుంది కాబట్టి ఆమె మాత్రం వైఎస్ విమలారెడ్డి అని చెప్పని చలామణి అవ్వచ్చా? శర్మ గారు మాత్రం వైఎస్ షర్మిల అని చెప్పని పెట్టుకుంటే నేరమా? అసలు దాని గురించి ప్రస్తావించే అధికారం, నైతికత ఎవరో బయట వ్యక్తులకు ఎక్కడుంది? ఇవాళ రాజకీయ పార్టీలో ఎవరు చేరాలో ఎవరు చేరొద్దో నిర్దేశించడానికి, శాసించడానికి వీళ్ళెవరు, ఎవరు ఏ రాజకీయ విధానాన్ని అవలంబించాలి అనేది వ్యక్తులకున్న స్వేచ్ఛ. ఏ రాజకీయ పార్టీలో చేరాలి అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ రాజకీయపరమైన స్వేచ్ఛ, మతపరమైన స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రజలకి. అటువంటి దాన్ని నియంత్రించడానికి, నిర్దేశించడానికి ఇవాళ అధికార పార్టీ నాయకులైన మాత్రాన, వాళ్ళ సోషల్ మీడియా అయిన మాత్రాన ఆ రకమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేసినా, కట్టడి చేసే ప్రయత్నం చేసినా, అటువంటి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేసినా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు తన విలువ తాను పోగొట్టుకుంటున్నాడు. తన కుటుంబ సభ్యుల పట్ల, వాళ్ళ రక్షణ పట్ల బాధ్యత తీసుకోలేని వ్యక్తి కోట్ల మంది మహిళల పట్ల నా అక్క చెల్లెమ్మలని చెప్పని సంబోధించిన మాత్రాన ఆ మహిళల గౌరవం పొందలేరు, ఆదరణ దక్కించుకోలేరు. 100% సాటి మహిళలకి ఎటువంటి వివక్ష, ఎటువంటి దోషణలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది ప్రతి మహిళ గమనిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సోషల్ మీడియాని కట్టడి చేయకుండా ఇదే విధమైన ఉన్మాద వైఖరిని పెంచి పోషించిన పక్షంలో అంతిమంగా ఆ సోషల్ మీడియా సాగ్గానే రేపు రోజున జగన్మోహన్ రెడ్డి గారి పతనం ఆయనకు ఆయనే నిర్దేశించుకున్నట్టే.